చిడి ఏం చేస్తున్నావురా ఈరోజు అల్పాహారం మాకులకు? వచ్చేసే బావా ఈ రోజు అయితే అన్ని వెజిటేబుల్స్ ఎక్కువ వెజిటేబుల్స్ యూజ్ చేసి ప్రిపేర్ చేసే టిఫిన్ ఏంటి మనం? వెజిటబుల్స్ ఎక్కువ యూజ్ చేసి చేసేది కిచిడి. కాదు బావా, పావ్ బాజీ ప్రిపేర్ చేస్తున్నాను. ఓహో, పావు బాజీ. అవును బావా, ఇదిగో వచ్చేసి నేనైతే ఫస్ట్ కుక్కర్ లో ఆల్రెడీ వెజిటేబుల్స్ అన్ని బాయిల్ చేసి పెట్టేసుకున్నాను బావా. పెట్టేసావా? అన్ని రకాల వెజిటబుల్స్ ఏమేమి వేసావు దీంట్లో? ఇదిగో బావా, క్యాలీఫ్లవర్ యాడ్ చేశాను, క్యారెట్, ఆలు, తర్వాత బఠానీ, ఇవన్నీ యాడ్ చేశాను ఇక్కడ. ఇంకా వెజిటేబుల్స్ ఏమన్నా ఉంటే కూడా మీరు మీ పిల్లలు తినని ఏమైనా వెజిటేబుల్స్ ఉంటే కూడా ఇక్కడ యాడ్ చేసేసుకోవచ్చు అనమాట. చూసారు కదా, మెత్తగా అయిపోయింది. ఇలా చేసేసి మన పప్పు గుత్తి ఉంటుంది కదా, నేను చూపిస్తాను, దాంతో మ్యాష్ చేసుకోవాలి. దాంతో పాటు ఇక్కడ వచ్చేసి మనకి ఏంటి అంటే ఆనియన్, క్యాప్సికమ్, టమాటో, ఈ 3 వెజిటేబుల్స్ కూడా ఈ రోజు అయితే యూజ్ చేస్తున్నాను బాబా. నేనైతే ఇంకా వెజిటేబుల్స్ ఇవన్నీ ఏంటి అంటే చాపర్ లో వేసేస్తాను. బాయిల్ చేసినవి కాకుండా మిగతా వెజిటేబుల్స్ ఏంటి అంటే చాపర్ లో వేసుకొని చాప్ చేసేసుకుంటాను. ఇంకా సన్నగా ఈజీగా అయిపోతుంది, స్పీడ్ పని అయిపోతుంది. అవును బాబా. బట్టర్ యాడ్ చేస్తేనే బాగుంటుంది. కొంచెం బట్టర్ అయితే ఖచ్చితంగా యాడ్ చేస్తాను, ఇంకా నూనె కూడా యాడ్ చేస్తాను అనమాట. ఓకే, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు కదా ఈ బటర్ యాడ్ చేసేసి ఇలా చేస్తుంటే? అవును బావా, పిల్లలు ఇష్టంగా తింటారు, మనం కూడా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. అన్ని వెజిటబుల్స్ ఉంటాయి కాబట్టి హెల్దీ, మన ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటున్నాము. కలర్స్, ప్రిజర్వేటివ్స్ ఏం యాడ్ చేయట్లేదు కదా, నాచురల్. ఇక్కడ కొంచెం ఆయిల్ కూడా యూజ్ చేస్తున్నాను. ఈ రోజు అయితే పల్లి ఆయిల్ వాడుతున్నాను. ఓకే, మన హెల్దీ హెవెన్ లో ప్రాసెస్ అయినటువంటి పల్లి ఆయిల్ యూజ్ చేస్తున్నాను. ఓకే, కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్. ఇదిగో బాబా, ఇక్కడ నేను ఫస్ట్ ఆనియన్స్ యాడ్ చేస్తున్నాను అనమాట. అక్కడ బాయిల్ చేసేసుకోవాలండి వెజిటేబుల్స్. ఇక్కడైతే సన్నగా చాప్ చేసుకోవాలి. ఇలా సన్నగా మనం మన హ్యాండ్ తో చాప్ చేసుకోలేం కాబట్టి ఇలా చాపర్ యూజ్ చేస్తే బాగుంటుంది అనమాట. సో పని ఈజీ అవుతుంది, చూడడానికి బాగుంటుంది, లుక్ టేస్ట్ రెండు వచ్చేస్తాయి. అవును బాబా. బాబా, ఇందులో మనం ఏంటి అంటే ఈ వెజిటేబుల్సే కాదు, ఇష్టం ఉన్న వెజిటేబుల్స్, పిల్లలకి ఇష్టం లేని వెజిటేబుల్స్ ఇందులో యాడ్ చేసి పెట్టొచ్చు అనమాట. స్మాష్ చేసి పెట్టేస్తాం కాబట్టి అసలు వాళ్ళకి ఏ వెజిటేబుల్ యాడ్ చేసాం, బీర్నీస్ యాడ్ చేసేయచ్చు. ఓకే, దొండకాయ, బెండకాయ కాదు కానీ మిగతా వెజిటేబుల్స్ అన్ని యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇలా మనకి పప్పు గుత్తి దొరుకుతుంది కానీ ఇంతకు ముందు పాతకాలంలో వాడే వాళ్ళు పప్పు మెప్పడానికి, దాన్ని యూజ్ చేసి దీన్ని మొత్తం స్మాష్ చేస్తాను. ఇప్పుడైతే స్మాషర్స్ అంటున్నారు కదా బావా, అది కాకుండా పప్పు గుత్తితో చేస్తున్నాను నేనైతే. ఇక్కడ స్మాషర్ అన్నా అదే, పప్పు గుత్తి అన్నా అదే, ఏదైతే మొత్తం మీద స్మాష్ చేసేయాలి. దీన్ని మంచిగా యాక్చువల్లీ నేనైతే ఒక 5 to 6 విజిల్స్ అయితే పెట్టుకుంటానండి. మీరు మెత్తగా అయ్యే వరకు, మీ వెజిటేబుల్స్ మెత్తగా మీ కుక్కర్ బట్టి మీరు ఎన్ని విజిల్స్ అవసరం ఉంటాయో చూసుకొని, చూసారు కదా ఎంత మెత్తగా ఉడికిపోయా వెజిటేబుల్స్. ఇంత మెత్తగా అయ్యే వరకు మీరైతే వెజిటేబుల్స్ అయితే పెట్టుకోవాలండి కుక్కర్ లో. చేసుకున్నాం కదండి, నెక్స్ట్ మనం ఏంటి అంటే క్యాప్సికమ్ చాప్ చేసుకోవాలి. చాపర్ ఉంటే మనకు కొంచెం పని కూడా ఈజీ అయిపోతుంది. చిన్నగా కట్ చేసుకోవాలనుకున్నప్పుడు ఇలా చాపర్ యూజ్ చేసేయచ్చండి, హ్యాపీగా ఈజీగా అవుతుంది, పని స్పీడ్ అవుతుంది, చూడడానికి కూడా మంచి చిన్నగా స్లైసెస్ అయిపోతాయండి. కొన్ని వాటికి ఇది యూజ్ చేసుకోవడం నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. కొన్ని మనం కూడా స్మార్ట్ వర్క్స్ చేసుకుంటూ ఉండాలి వంటింట్లలో, అప్పుడే మనం కూడా ఈజీగా వర్క్ చేసుకోవచ్చు. ఇదిగోండి, లైట్ గా మనకైతే ఆనియన్స్ అయితే వేగిపోయాయి కదా. ఇది వేగిపోయిన తర్వాత నెక్స్ట్ మనం కట్ చేసుకున్న క్యాప్సికమ్ కూడా ఇందులో యాడ్ చేసేయాలండి. పిల్లలు మనకు తినరు, ఈ వెజిటేబుల్స్ తినరు, ఆ వెజిటేబుల్స్ తినరు అనకుండా ఇలా పావు బాజీ చేసి పెట్టినట్టు ఉంటుంది పిల్లలకి ఇష్టంగా. ఇదిగోండి, మనమైతే టమాటో కూడా చాపర్ లో వేస్తున్నానండి. చెప్పాను కదా స్మార్ట్ వర్క్ అని, ఈజీగా అయిపోవాలి మనకు పని, పిల్లలు టేస్టీగా తినాలి, తొందరగా పని అయిపోతుంది, బాగుంటుంది. అంతే కదా బావా. చూడండి, టమాటో కూడా హ్యాపీగా చాపర్ లో మనం ఇలా వేసేసుకున్నాం అనుకోండి. ఈ పావు బాజీకే కాదండి, చాలా కర్రీస్ లో నేనైతే టమాటో కూడా యాడ్ చేసేసుకున్నామండి. ఇవి మాత్రం పోపులో వేసుకోవాలి, మిగతా వెజిటేబుల్స్ అన్ని మనం ఉడికించేసుకోవాలన్నమాట. 3 వెజిటేబుల్స్ మాత్రమే ఇలా మనం పాన్ లో వేసుకొని లైట్ గా ఫ్రై చేసేసుకోవాలి. ఫ్రై చేసుకోవడం ఏం కాదు, ఇక్కడ ఉడకబెట్టాలి కానీ అందులో ఉడికించకుండా ఇక్కడ ఉడికించుకోవాలన్నమాట. చూడడానికి 3 రకాలు భలే ఉంది కదా రంగులు. టమాటా కొంచెం ఉడికిపోయింది కదా. అవును, ఇప్పుడు మనం ఇందులో ఏంటి అంటే కారం, ఎర్ర కారం కొంచెం యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే పావ్ బాజీ మసాలా యాడ్ చేస్తాం కదా, అందులో కూడా కారం ఉంటుంది కాబట్టి కొంచెం తక్కువ యాడ్ చేసుకోవాలి. ఓవర్ స్పైసీ కాకుండా జాగ్రత్త పడతాం. ఉప్పు కారం అయితే ఎవరి టేస్ట్ ప్రకారం వాళ్ళు యాడ్ చేసుకోవాలి బావా. ఇక్కడైతే నేను పావ్ బాజీ మసాలా కూడా యాడ్ చేసేస్తున్నాను. ఓకే, అంతేకాదు ఇంకా కసూరి మేతి, ఇది ఉంటే కొంచెం ఫ్లేవర్ యాడ్ చేస్తుంది. లాస్ట్ లో యాడ్ చేసుకోవచ్చు, నేను మాత్రం ఇక్కడే యాడ్ చేస్తాను, అన్నిటికీ ఫ్లేవర్ అనేది పడుతుంది. లైట్ గా ఇలా క్రష్ చేసేసి వేసేయాలన్నమాట. అంతేకాకుండా కొంచెం పసుపు యాడ్ చేసేసి మూత పెట్టేస్తే ఇంకా దగ్గరికి బాగా మగ్గిపోతుంది. అప్పుడు మనం ఇంతకు ముందు ఉడికించుకున్న వెజిటేబుల్స్, దాంట్లో నుంచి తీసిన స్టాక్ అవన్నీ వేసేయచ్చు అనమాట. ఓకే, అప్పుడు పసుపు ఇప్పుడు వేస్తున్నా.
వేసి పెట్టామనుకో మూత వేసేసి అప్పుడు ఇంకా తొందరగా మగ్గిపోతుంది అనమాట. టమాటా కానీ మిగతా వెజిటబుల్స్ కానీ కొంచెం హాఫ్ బాయిల్ అయిన తర్వాత ఇలా చేసి పెట్టేస్తే తొందరగా మనకు అంటే కుకింగ్ స్పీడ్ కావడానికి ఇది కూడా ఒక టెక్నిక్ అంటావా? అవును, మనం ఉప్పు కారం అవన్నీ వేసి పెట్టాం కదా. ఓకే, మంచిగా మగ్గింది, మంచిగా అయిపోయింది ఫ్రై. అవును బాబా. ఇందులో మనకు ఏంటి అంటే ఇప్పుడు మనం ఆల్రెడీ బాయిల్ చేసిన వెజిటబుల్స్ ఉన్నాయి కదా, స్మాష్ చేసేసినాయి, స్మాష్ చేసి పెట్టుకున్నాం కదా, ఈ వెజిటబుల్స్ అన్ని ట్రాన్స్ఫర్ చేసేయాలి. ఇప్పుడు వెజిటబుల్స్ యాడ్ చేసాం కదా బాబా, మనం బాయిల్ చేసినప్పుడు కొన్ని వాటర్ తీసి పెట్టేశాను అనమాట. స్మాష్ చేయడానికి వీలుగా ఉండాలని వాటర్ తీసేసాను. అది ఇప్పుడు ఇక్కడ యాడ్ చేసేస్తున్నాను. అంటే ఎక్కడ కూడా వచ్చేసి న్యూట్రిషన్ లాస్ కాదు, ప్రోటీన్ లాస్, మనకు కావాల్సినటువంటి అన్ని విలువలన్నీ కూడా దీంట్లోకి వచ్చేస్తాయి. భలే ఉంది చూడడానికి మాత్రం. ఇంకా కంప్లీట్ అయిన తర్వాత ఇంకా మంచి లుక్ వస్తుందో చూపిస్తాను నేను. ఓకేరా. చేసేటప్పుడు వాడు దాని పైన వేసి కూడా ఇలా స్మాష్ చేస్తాడు కదండి, మనం కూడా ఇలా స్మాష్ చేసుకోవచ్చు. మాకైతే లైట్ కొంచెం వెజిటబుల్స్ కనిపిస్తే బాగుంటుంది కాబట్టి నేను అలా వదిలేసాను. లేదు అంటే మీరు కంప్లీట్ గా ఇలా స్మాష్ కూడా చేసేసుకోవచ్చు. బాగుంది, లుక్ మాత్రం చాలా బాగుంది. ఇలా చేస్తుంటే ఏంటంటే బండి పైన వాళ్ళు చేస్తారు చూడు, అలా అనిపించింది నాకైతే. అదే ఇలా మనమైతే తక్కువగా చేసుకుంటాం, ఎక్కువ స్మాష్ చేయను నేనైతే. మనకి అలా మనకి ఇది ఇట్లాగే ఇష్టం కాబట్టి ఇట్లాగే చేస్తాను. లేదు అంటే కంప్లీట్ గా కూడా మీరైతే స్మాష్ అయితే చేసుకోవచ్చు. నేనైతే కొద్దిసేపు మాత్రమే ఇలా కలుపుతాను దీన్ని. సో అలా చూస్తుంటే నోట్లో నీళ్ళు వచ్చేస్తుంది. అయిపోయింది బావా, భలే ఉందిరా లుక్ మాత్రం సూపర్. మనకు స్పైసీ ఇంత సరిపోతుంది. కలర్స్ యాడ్ చేయం కాబట్టి ఇదే కలర్ వస్తుంది, రెడ్ కలర్ అయితే రాదండి. ఎందుకంటే మనం ఇక్కడ కలర్స్ ఏమి యాడ్ చేయట్లేదు కదా, ఇదే కలర్ లో వస్తుంది. కావాలనుకుంటే ఇంకొంచెం బటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. మాకైతే సరిపోతుందండి ఇది. బాజీ ఇస్ రెడీ. పావు ప్రిపేర్ చేస్తాను, చూసేయండి. రుచిగా ఆరోగ్యంగా కలర్స్ ఫ్లేవర్స్ అంత లుక్ కొరకు అవసరం అంటారా? భలే ఉందిగా సిరిది ప్లేటింగ్. అవును బావా, భలే ఉందని నాకే చెప్తున్నావా? ఇదిగో ఇక్కడైతే నేను ఏంటి అంటే బాజీ పైన వేసుకోవడానికి ఇలా తురిమి పెట్టేశాను అనమాట. క్యారెట్ ఇక్కడ నేనైతే మనకు మార్కెట్ లో ఇట్లా హై ప్రోటీన్ నో మైదా బన్స్ దొరుకుతున్నాయి పావ్స్, అవైతే యూజ్ చేస్తున్నాను. ఇప్పటికైతే ఇదే యూజ్ చేస్తున్నాం బావా. నెక్స్ట్ టైం వరకు బ్రెడ్స్ కూడా మనమే ప్రిపేర్ చేసుకొని ట్రై చేద్దాం, ఓకేనా? మనం ఏంటి అంటే హెల్దీ ఆప్షన్స్ వెతుక్కోవచ్చు అండి. ఇదైతే నో మైదా, నో ప్రిజర్వేటివ్స్, నో కలర్స్ కాబట్టి ఇలా హ్యాపీగా మన పిల్లలకు మనం ఇచ్చామనుకోండి, చూడండి కలర్ మనకు తెలిసిపోతుంది. వైట్ లో బాగుంది కదా, వైటిష్ లో ఉంటది అనమాట. లైట్ గోధుమ కలర్ మనకు తెలిసిపోతుంది. మైదా యాడ్ చేయలేదు ఇక్కడ. అంటే పావ్ బాజీ బ్రెడ్ ఎలా ఉందో స్మూత్నెస్ అయితే సేమ్ స్మూత్నెస్ అదే. అందుకని నేను ఇంట్లో కూడా ట్రై చేద్దాం అనుకుంటున్నాను బాబా. ఇది కూడా ఒకసారి ట్రై చేస్తాను నేను. ఓకేరా. ఇక్కడ మనం ఏంటి అంటే పావ్స్ ఇలా బట్టర్ వేసి కాల్చుకొని బట్టర్ ఇక్కడ వేసేస్తున్నాను. ఇప్పుడు మనకి ఇదేంటి అంటే ఇలా కంప్లీట్ గా మనకు పావ్స్ అనేవి ఇది అయిపోతాయి. బాజీ రెడీ అయిపోయింది కదా, పావ్ విత్ బాజీ మనం సర్వ్ చేసేయచ్చు అనమాట. పిల్లలకి ఇంట్లోనే ఇలా మనం హ్యాపీగా వాళ్ళకి ఇదిగోండి బాజీ కూడా సర్వ్ చేస్తున్నాను. పావ్ ఆల్రెడీ సర్వ్ చేశాను కదా బాబా, చూడడానికి లుక్ ఎలా ఉంది? సూపర్ గా ఉంది. పొగలు పొగలుగా కాదు, మంచి బయట స్టైల్ వచ్చేసింది కదా. బయట స్టైల్ వచ్చేసింది, హ్యాపీగా లుక్కబుల్ గా ఉంది. దీనిపైన లైట్ గా ఉల్లిపాయ, కొత్తిమీర, క్యారెట్ ఇవన్నీ వేసేసుకొని లైట్ గా కొంచెం నిమ్మకాయ పిండుకొని తినేసామంటే అద్భుత స్ట్రీట్ స్టైల్ పావ్ బాజీ రెడీ అయిపోయింది మనకి. ఇదిగోండి మన స్ట్రీట్ స్టైల్ పావ్ బాజీ. ఇదిగో బావా, మీ పావ్ బాజీ అయితే రెడీ అయిపోయింది. స్ట్రీట్ స్టైల్ పావ్ బాజీ. టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పేసేయి. ఎలా ఉంది బావా? చూడడానికి లుక్కబుల్ గా ఉంది, స్ట్రీట్ స్టైల్లో. అది కూడా బ్రేక్ఫాస్ట్ కొరకు ప్లాన్ చేసావు. సూపర్ రా సూపర్, అద్భుత.